బ్రిటిషోడు కట్టినటువంటి పార్లమెంటు భవనం కాదని సొంత పార్లమెంటు భవనం. అట్లాగే వాళ్ళు పెట్టినటువంటి మార్గ్ నుంచి మన సొంత పేర్లతో మారుస్తున్నాం. దేశంలో అనేక మన సొంతం వైపుకే అడుగులు వేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే ఇండోజీనియస్ వే అన్నీ కావాలన్నటువంటి రూట్లో ఈవెన్ ఆయుధాలు కూడా మన సొంత తయారీ మీదకి వెళ్తున్నాం. సాఫ్ట్వేర్ మన సొంతయే తయారు చేసుకుంటున్నాం. ఇప్పుడు తాజాగా డిజిటల్ సావర్నిటీ అంటే మన డిజిటల్ సార్వభౌమాధికారం దిశగా ఆల్ట్రా ప్రెసిస్ వైట్ ర్యాబిట్ టెక్నాలజీ దేశవ్యాప్తంగా వాడడానికి రెడీ అయింది కేంద్ర ప్రభుత్వం. అంటే ఇప్పటిదాకా కూడా ఇండియన్ స్టాండర్డ్ టైం ఐఎస్టీ వచ్చేటప్పటికి ఈ జీపీఎస్లు కానీ గూగుల్ కానీ యూరోపియన్కి సంబంధించినటువంటి వాటి ద్వారానే మనం వాడుతూ ఉండేటటువంటి సిస్టమ్స్ని మార్చేస్తున్న నావిగేషన్ దగ్గర నుంచి అట్లాగే స్టాండర్డ్ టైమ్స్ దాకా కూడా మన సొంత టెక్నాలజీతోనే ప్లాన్ చేస్తున్నాం. ఓ పక్కన ఇప్పటికే నావిక్ లాంటివి వాడుతున్నాం, జీపీఎస్ని పక్కన పెట్టేసేసి. అట్లాగే రష్యాకి సంబంధించినటువంటి గ్లోనాస్ మీద కొంత ఆధారపడ్డాం, యూరోపియన్ యూనియన్కి సంబంధించినటువంటి గెలీలియో లాంటి వాటిని కాదని మన సొంత నావిక్ మీద డిపెండ్ అవుతున్నాం. అట్లాగే దాన్ని దెబ్బ కొట్టడం కోసం మన ఏదైతే శాటిలైట్లను దెబ్బతీసే ప్రయత్నం చేసినా మన వాటి మీదనే అడుగులు వేస్తున్నాం. ఇప్పుడు లేటెస్ట్గా ఈ కొత్త ఇనిషియేటివ్ కూడా తీసుకున్నారు అన్నటువంటిది, వన్ నేషన్ వన్ టైం అన్నటువంటి ఇనిషియేటివ్లో భాగంగా అడుగులు వేసింది కేంద్ర ప్రభుత్వం అన్నటువంటిది తాజా లెక్క.